అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఎంతోమంది ఒకే యుద్ధం చేస్తున్నారు. శత్రువు బయట లేదు, మన లోపలే ఉంది. అది సోమరితనం. చెయ్యాల్సిన పని తెలుసు, కాని చేయడం లేదు. నమాజు చదవాలి అని తెలుసు, కాని ఆలస్యం చేస్తున్నాం. ఫజ్ర్ కోసం అలారం పెడతాం, కాని ఆఫ్ చేసి మళ్లీ నిద్రపోతాం. ఖుర్ఆన్ చదవాలి అని అనుకుంటాం, కాని మొబైల్ చేతిలో పడితే గంటలు గడిచిపోతాయి. రోజంతా ఏమీ చెయ్యకపోయినా అలసిపోయినట్లు అనిపిస్తుంది. మనలో చాలామంది ఇలా అంటున్నారు, రేపటి నుండి మారుతాను, రేపటి నుండి క్రమశిక్షణగా ఉంటాను, రేపటి నుండి నమాజ్ సమయానికి చదువుతాను. కాని ఆ రేపు ఎప్పుడూ రావడం లేదు. సుబ్హానల్లా. సోదరులారా, ఈ సోమరితనం మన జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తోంది. కేవలం దునియా కాదు, మన ఆఖిరహను కూడా. ఎంతోమంది గొప్ప లక్ష్యాలు కలిగి ఉన్నారు, కాని అలసత్వం వల్ల అక్కడికే ఆగిపోయారు. ఎంతోమంది మంచి ముస్లింలుగా మారగలిగేవారు, కాని ఆలస్యం, సోమరితనం వారిని వెనక్కి లాగాయి. ఎంతోమంది ఫజ్ర్ కాపాడగలిగేవారు, ఖుర్ఆన్ నేర్చుకోగలిగేవారు, దీన్లో ముందుకు వెళ్లగలిగేవారు. కాని మొబైల్, నిద్ర, అనవసర వినోదం వారి సమయాన్ని తినేస్తున్నాయి. అల్లాహు అక్బర్. ఒక్కసారి ఆలోచించండి, రోజుకు ఎన్నిసార్లు ఫోన్ చూస్తున్నాం, ఎన్ని గంటలు స్క్రోల్ చేస్తున్నాం, కాని అల్లాహ్ కోసం ఎంత సమయమిస్తున్నాం? సోదరులారా, జీవితం చాలా చిన్నది. మనకు ఎంత సమయం మిగిలి ఉందో ఎవరికీ తెలియదు. ఈరోజు జీవిస్తున్న ఎంతోమంది రేపు లేరు, కాని మనం మాత్రం ఇంకా చాలా సమయం ఉంది అని జీవిస్తున్నాం. అల్లాహ్ మనకు ప్రతిరోజూ ఒక అవకాశమిస్తున్నాడు. కొత్త రోజు, కొత్త అవకాశం, కొత్త తౌబా, కొత్త ప్రారంభం. కాని సోమరితనం ఆ అవకాశాలను మన నుండి దూరం చేస్తోంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ వద్ద ఇలా దుఆ చేసేవారు, యా అల్లాహ్, నేను బలహీనత మరియు సోమరితనం నుండి నీ రక్షణ కోరుతున్నాను. సుబ్హానల్లా. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణగల వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన గారు కూడా సోమరితనం నుండి అల్లాహ్ రక్షణ కోరారు. అంటే సోమరితనం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోండి. సోదరులారా, ఇస్లాం విశ్రాంతిని వ్యతిరేకించదు. శరీరానికి హక్కులు ఉన్నాయి, నిద్ర అవసరం, విశ్రాంతి అవసరం. కాని విశ్రాంతి మరియు సోమరితనం మధ్య చాలా తేడా ఉంది. విశ్రాంతి శక్తి తిరిగి పొందడానికి, సోమరితనం బాధ్యతల నుండి పారిపోవటానికి. ఈరోజు ఎంతోమంది అలసిపోయి కాదు, అలవాటు వల్ల బలహీనంగా మారిపోయారు. చిన్న పని కూడా భారంగా అనిపిస్తోంది. ఫజ్ర్ కోసం లేవడం కష్టం, ఖుర్ఆన్ కోసం 5 నిమిషాలు కష్టం, వ్యాయామం కష్టం, లక్ష్యాల కోసం కష్టం. కాని గంటల కొద్దీ మొబైల్ చూస్తూ ఉండటం మాత్రం సులభం. ఇది శరీరం సమస్య కాదు, హృదయం సమస్య. సోదరులారా, అల్లాహ్ ఖుర్ఆన్లో చెబుతున్నాడు, మనిషికి అతను ప్రయత్నించినదే లభిస్తుంది. సుబ్హానల్లాహ్. కేవలం కలలు కనడం సరిపోదు, ప్రయత్నం కావాలి. దుఆతో పాటు చర్య కావాలి, తవక్కుల్తో పాటు కష్టపడటం కావాలి. ఈరోజు చాలామంది విజయం కోరుకుంటున్నారు, కాని క్రమశిక్షణ లేకుండా జన్నత్ కోరుకుంటున్నారు. కాని అమల్ లేకుండా మారాలని కోరుకుంటున్నారు, కాని చర్య తీసుకోవడం లేదు. సోదరులారా, విజయం కదిలేవారికి వస్తుంది, ప్రయత్నించేవారికి వస్తుంది. అల్లాహ్ ఖుర్ఆన్లో విజయవంతమైన ముഅ్మిన్ల గురించి చెప్పాడు. వారు తమ నమాజ్ను కాపాడుతారు, అనవసర విషయాల నుండి దూరంగా ఉంటారు. చూడండి, అనవసర విషయాలు కూడా మన జీవితాన్ని నాశనం చేస్తాయని ఖుర్ఆన్ సూచిస్తోంది. ఈరోజు సోషల్ మీడియా, అనవసర వీడియోలు, అర్థంలేని వినోదం మన సమయాన్ని, మన శక్తిని, మన ఫోకస్ను తినేస్తున్నాయి. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, బలమైన ముమిన్ బలహీనమైన ముమిన్ కంటే అల్లాహకు ఎక్కువ ప్రియమైనవాడు. ఈ బలం కేవలం శరీర బలం కాదు, ఇమాన్ బలం, మనస్సు బలం, క్రమశిక్షణ, ఉదయం ఫజ్ర్ కోసం లేచే బలం, నఫ్స్ను నియంత్రించే బలం, శైతాన్ను ఎదిరించే బలం. ఈరోజు ఎంతోమంది మారాలని కోరుకుంటున్నారు, కాని
ప్రతిసారి పడిపోతున్నారు. ఎందుకంటే వారు ఒక్కరోజులో పూర్తిగా మారాలని ప్రయత్నిస్తున్నారు. కాని ఇస్లాం మనకు స్థిరమైన చిన్న అడుగులు నేర్పుతుంది. చిన్న మంచి పనులు నిరంతరం చేస్తే అవి జీవితాన్ని మార్చేస్తాయి. ఒక యువకుడిని ఊహించండి. రోజంతా ఫోన్, రాత్రంతా వీడియోలు, ఉదయం ఆలస్యంగా లేవడం, ఫజ్ర్ మిస్, లక్ష్యాలు లేవు, మనసులో టెన్షన్. అతను ఎప్పుడూ ఇలా అనుకునేవాడు, నేను ఎందుకు ఇలా బలహీనంగా ఉన్నాను? ఒకరోజు అతను నిజంగా మారాలని నిర్ణయించుకున్నాడు. మొదట రాత్రి త్వరగా నిద్రపోవడం ప్రారంభించాడు. ఫజ్ర్ కోసం లేవడం ప్రారంభించాడు. ఉదయం మొబైల్ కాకుండా దిక్రుతో రోజు ప్రారంభించాడు. రోజుకు చిన్న లక్ష్యాలు పెట్టుకున్నాడు. 1 గంట సోషల్ మీడియా తగ్గించాడు. కొద్దిగా వ్యాయామం ప్రారంభించాడు. రోజూ కొంత ఖుర్ఆన్ చదివాడు. కొన్ని వారాల తరువాత అతని జీవితం మారడం ప్రారంభమైంది. శరీరంలో శక్తి పెరిగింది, మనసులో స్పష్టత వచ్చింది, నమాజులో ఖుషూ పెరిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎందుకంటే అతను సోమరితనాన్ని కాదు, క్రమశిక్షణను ఎంచుకున్నాడు. సోదరులారా, ఈ రోజునుంచే మారండి. త్వరగా నిద్రపోండి, ఫజ్ర్ కోసం లేవండి, అనవసర స్క్రోలింగ్ తగ్గించండి, రోజుకు చిన్న లక్ష్యాలు పెట్టుకోండి, శరీరాన్ని బలంగా ఉంచండి, దిక్ర్ చేయండి, మరియు ప్రతిరోజూ ఇలా దువా చేయండి, యా అల్లాహ్, నన్ను సోమరితనం నుండి రక్షించు, నాకు బలం ఇవ్వు, క్రమశిక్షణ ఇవ్వు, నీ విధేయతలో జీవించే తౌఫీక్ ఇవ్వు. ఎందుకంటే సోమరితనాన్ని జయించిన మనిషి తన జీవితాన్ని జయించడం ప్రారంభించాడు. సోదరులారా, సోమరితనం ఒక్కరోజులో మన జీవితాన్ని నాశనం చేయదు. అది నెమ్మదిగా, నిశ్శబ్దంగా మన సమయాన్ని, మన ఇమాన్ను, మన కలలను తినేస్తుంది. ఈరోజు చాలామంది బయటకు సాధారణంగా కనిపిస్తున్నారు, కాని లోపల విరిగిపోతున్నారు. చెయ్యాల్సిన పనులు తెలుసు, మారాలి అని తెలుసు, నమాజ్ కాపాడాలి అని తెలుసు, కాని చర్యలేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకంటే సోమరితనానికి లోతైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం అల్లాహతో బలహీనమైన సంబంధం. హృదయం అల్లాహ్ జ్ఞాపకం నుండి దూరమైతే శరీరం కూడా బలహీనపడుతుంది. ఈరోజు మనుషులు తమ హృదయాలను ఖుర్ఆన్తో కాదు, మొబైల్తో నింపుతున్నారు, దిక్రుతో కాదు, వినోదంతో నింపుతున్నారు. అందుకే హృదయంలో నూరు తగ్గిపోతోంది. సుబ్హానల్లాహ్, అల్లాహ్ను గుర్తు చేసుకునే హృదయం చురుకుగా ఉంటుంది, లక్ష్యం కలిగి ఉంటుంది. కాని గాఫిల్ హృదయం ఆలస్యాన్ని ప్రేమిస్తుంది. మరొక కారణం అత్యధిక సౌకర్యం. ఈరోజు మనుషులు చాలా కంఫర్టుకు అలవాటు పడ్డారు. ఎక్కువ నిద్ర, ఎక్కువ వినోదం, ఎక్కువ ఫోన్, శరీరం కష్టాన్ని మర్చిపోతోంది. కాని సోదరులారా, కంఫర్ట్ జోన్లో ఎక్కువ కాలం జీవించే మనిషి తన సామర్థ్యాన్ని చంపేస్తాడు. ఈరోజు ఎంతోమంది గొప్ప పనులు చేయగలరు, కాని అలవాట్లు వారిని బలహీనులను చేశాయి. శైతాన్ కూడా ఇదే కోరుకుంటాడు. అల్లాహ్ ఖుర్ఆన్లో చెబుతున్నాడు, శైతాన్ మనుషులను అల్లాహ్ జ్ఞాపకం నుండి దూరం చేస్తాడు. చూడండి, శైతాన్ ఎప్పుడూ మనల్ని పెద్ద పాపాల్లోనే పడేయడు. కొన్నిసార్లు అతను మనల్ని బిజీగా ఉంచుతాడు. అనవసర వీడియోలు, ఎండ్లెస్ స్క్రోలింగ్, వృధా సంభాషణలు, ఇలా మన సమయాన్ని దొంగిలిస్తాడు. మరియు చివరికి మనిషి ఇలా అంటాడు, నా దగ్గర టైం లేదు. అసలు నిజం, టైం ఉంది, ఫోకస్ లేదు. మరో కారణం లక్ష్యం లేకపోవడం. ఉద్దేశ్యం లేని మనిషి ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే అతనికి ఎందుకు జీవిస్తున్నాడో స్పష్టత ఉండదు. కాని ముమిన్కు ఒక గొప్ప లక్ష్యం ఉంది, అల్లాహ్, సంతృప్తి, జన్నత్, దీన్లో ఎదగడం. ఈ లక్ష్యమున్న మనిషి తన సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తాడు. సోదరులారా, చెడు స్నేహితులు కూడా సోమరితనాన్ని పెంచుతారు. ఎప్పుడూ టైం వృధా చేసేవారితో ఉంటే మన జీవితం కూడా అలాగే మారుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు మన ఆలోచనలను ప్రభావితం చేస్తారు. మొబైల్ వ్యసనం కూడా ఒక పెద్ద కారణం. ఈరోజు ఎంతోమంది 5 నిమిషాలు ఫోన్ లేకుండా ఉండలేరు. ఉదయం లేవగానే ఫోన్, తినేటప్పుడు ఫోన్, పడుకునే ముందు ఫోన్. ఇలా హృదయం బలహీనపడిపోతోంది, ఫోకస్ తగ్గిపోతోంది. నమాజ్లో కూడా మనసు నిలవడం లేదు. ఎందుకంటే
మెదడు ఎప్పుడూ వేగమైన వినోదానికి అలవాటు పడిపోయింది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లాహ్కు అత్యంత ఇష్టమైన అమల్ చిన్నదైనా నిరంతరం చేసే అమల్. సుబ్హానల్లా, ఇదే ఇస్లామిక్ క్రమశిక్షణ. ఒక్కరోజులో పర్ఫెక్ట్ అవ్వాలని కాదు, ప్రతిరోజు కొద్దిగా మెరుగుపడాలి. ఎందుకంటే చిన్న అలవాట్లు భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈరోజు మీరు ఫజర్ కోసం లేస్తే అది ఒక చిన్న అడుగు. రోజూ ఖుర్ఆన్ 5 నిమిషాలు చదివితే అది చిన్న అడుగు. అనవసర స్క్రోలింగ్ 1 గంట తగ్గిస్తే అది చిన్న అడుగు. కాని ఈ చిన్న అడుగులే ఒక గొప్ప మార్పుకు కారణమవుతాయి. సోదరులారా, ఉదయం సమయాల్లో చాలా బరఖా ఉంది. ఫజ్ర్ తరువాత సమయం మనసుకు, శరీరానికి, ఇమాన్కు అత్యంత శక్తివంతమైన సమయం. కాని ఈరోజు చాలామంది ఆ బరఖా సమయాన్ని నిద్రలో కోల్పోతున్నారు. తర్వాత రోజంతా అలసట, బద్ధకం, ఫోకస్ లేకపోవడం. ఎందుకంటే బరఖా కోల్పోయారు. ఒక వ్యక్తిని ఊహించండి. అతను ఎప్పుడూ మారాలని అనుకునేవాడు, కాని ఎప్పుడూ వాయిదా వేస్తూనే ఉండేవాడు. రేపటి నుండి, తర్వాత నుండి, కొంచెం తర్వాత, అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు అతను నిజంగా భయపడ్డాడు. ఇలా కొనసాగితే నా జీవితం పూర్తిగా వృధా అవుతుంది. అతను చిన్న మార్పులతో ప్రారంభించాడు. రాత్రి త్వరగా నిద్రపోయాడు. ఫజ్ర్ కోసం లేచాడు. ఉదయం అద్కార్ ప్రారంభించాడు. రోజుకు 1 పేజీ ఖుర్ఆన్ చదివాడు. సోషల్ మీడియా సమయం తగ్గించాడు. వ్యాయామం ప్రారంభించాడు. మొదట్లో చాలా కష్టమనిపించింది. కాని కొద్ది వారాల తరువాత అతని మనసులో శక్తి పెరిగింది. ఆలస్యం తగ్గిపోయింది. నమాజ్ మీద ప్రేమ పెరిగింది. జీవితంలో స్పష్టత వచ్చింది. ఎందుకంటే క్రమశిక్షణ నిరంతర చిన్న అలవాట్ల ద్వారా వస్తుంది. సోదరులారా, ఒక పెద్ద తప్పు ఏమిటంటే మోటివేషన్ కోసం ఎదురుచూడడం. నిజమైన మార్పు మోటివేషన్ వల్ల కాదు, క్రమశిక్షణ వల్ల వస్తుంది. కొన్ని రోజులు మనసు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. కాని ముమిన్ భావాల మీద కాదు, సూత్రాల మీద జీవిస్తాడు. నమాజ్ మనసు ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజు. ఖుర్ఆన్ సమయం ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రాధాన్యతగా. ఎందుకంటే మరణం మోటివేషన్ వచ్చే వరకు ఆగదు. సోదరులారా, వృధా అయిన సమయం తిరిగి రాదు. ఈ రోజు గడిచిపోయిన రోజు ఎప్పటికీ తిరిగి రాదు. కాబట్టి ఇంకా ఎంతకాలం ఆలస్యం చేస్తాం? ఇంకా ఎంతకాలం సోమరితనానికి బానిసలుగా ఉంటాం? ఇప్పుడు లేచే సమయం వచ్చింది. ఇప్పుడు మారే సమయం వచ్చింది. ఎందుకంటే కంఫర్ట్కు బానిసైన మనిషి తన సామర్థ్యాన్ని ఎప్పటికీ చూడలేడు. సోదరులారా, ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చొని మన జీవితాన్ని ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు వృధా చేశాం? ఎన్ని ఫజర్ నమాజులు నిద్రలో కోల్పోయాం? ఎన్ని మంచి అవకాశాలు సోమరితనం వల్ల చేజారిపోయాయి? ఎన్ని కలలు ఆలస్యం వల్ల చనిపోయాయి? ఎంత ఇల్మ్ నేర్చుకోగలిగేవాళ్లం? ఎంత ఖుర్ఆన్ చదవగలిగేవాళ్లం? ఎంత అల్లాహ్కు దగ్గర కావచ్చో? కాని సోమరితనం మనల్ని వెనక్కి లాగింది. సోదరులారా, ఖియామత్ రోజు మన సమయం గురించి ప్రశ్నించబడతాం. మన యవ్వనం గురించి ప్రశ్నించబడతాం. అప్పుడు మనం ఏమి సమాధానం చెబుతాం? యా అల్లాహ్, నేను నా జీవితాన్ని మొబైల్లో గడిపాను అని చెబుతామా? అనవసర వీడియోలు, అలసత్వం, వాయిదాలు, ఇవేనా మన సమాధానాలు? అల్లాహు అక్బర్! ఈ ఆలోచనే హృదయాన్ని కదిలించాలి. సోదరులారా, బలం, శక్తి, క్రమశిక్షణ ఇవి కేవలం మన ప్రయత్నం వల్ల మాత్రమే రావు. అల్లాహ్ సహాయం కూడా కావాలి. అందుకే ప్రతిరోజూ అల్లాహ్ను అడగాలి, యా అల్లాహ్, నాకు బలమివ్వు. ఎందుకంటే హృదయం అల్లాహ్తో కనెక్ట్ అయితే జీవితం మారడం ప్రారంభమవుతుంది. దిక్ర్ హృదయానికి శక్తి, ఖుర్ఆన్ ఆత్మకు నూర్, నమాజ్ జీవితానికి క్రమశిక్షణ, తవక్కుల్ భయానికి చికిత్స. ఈరోజు చాలామంది శక్తి కోసం కాఫీ వెతుకుతున్నారు, మోటివేషన్ వీడియోలు చూస్తున్నారు. కానీ అసలైన శక్తి అల్లాహ్ దగ్గర ఉంది. తహజ్జుద్ కోసం లేచే మనిషిని చూడండి. అతను నిద్రను జయించాడు, నఫ్స్ను జయించాడు, షైతాన్ను జయించాడు. సుబ్హానల్లాహ్! తహజ్జుద్ కేవలం ఒక నమాజ్ కాదు, అది క్రమశిక్షణకు ట్రైనింగ్.
అందుకే సాలిహీన్ రాత్రులు ఇబాదత్తో నిండిపోయేవి, మరి పగలు ఉత్పాదకతతో నిండిపోయేవి. సోదరులారా, ఫజ్ర్ తరువాత సమయం జీవితాన్ని మార్చగలదు. ఫజ్ర్ తరువాత కూర్చొని రోజు ప్లాన్ చేసుకోండి. ఈ రోజు నేను ఏమి చెయ్యాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా అల్లాహ్కు దగ్గరవ్వాలి. ఇలా జీవించే ముమిన్ దారి తప్పడు. మరో ముఖ్యమైన విషయం, మంచి స్నేహితులు సోమరితనం అంటుకుంటుంది, క్రమశిక్షణ కూడా అంటుకుంటుంది. ఫజ్ర్ కోసం లేపే స్నేహితుడు మీ జీవితాన్ని మార్చగలడు. దీన్ గుర్తు చేసే స్నేహితుడు మిమ్మల్ని జన్నత్ వైపు నడిపించగలడు. కాబట్టి మిమ్మల్ని అల్లాహ్కు దగ్గర చేసేవారితో ఉండండి. మరొక గొప్ప సాధనం ఉపవాసం. ఉపవాసం కేవలం ఆకలి కాదు, అది నఫ్స్ ట్రైనింగ్, సెల్ఫ్ కంట్రోల్, మన కోరికలను నియంత్రించడం. ఇది మనసును బలంగా చేస్తుంది. సోదరులారా, పర్ఫెక్ట్ కావడానికి ప్రయత్నించకండి, నిరంతరంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు చెప్పారు, అల్లాహ్కు అత్యంత ఇష్టమైన అమల్ చిన్నదైనా నిరంతరం చేసే అమల్. సుబ్హానల్లా, రోజుకు కొంచెం ఖుర్ఆన్, కొంచెం దిక్రు, సమయానికి నమాజ్. ఇవి చిన్నవిగా కనిపించవచ్చు, కాని ఇవే ఒక గొప్ప జీవితాన్ని నిర్మిస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు చెప్పారు, మనుషులకు ఎక్కువ ఉపయోగపడే వ్యక్తి అత్యుత్తమ వ్యక్తి. చూడండి, ఇస్లాం మనల్ని బద్ధకస్తులుగా కాదు, ప్రయోజనకరమైన మనుషులుగా తయారు చెయ్యాలని కోరుకుంటోంది. ఈ ఉమ్మహ్ ఒకప్పుడు ప్రపంచాన్ని నడిపించింది, ఇల్మ్లో, క్రమశిక్షణలో, ఉత్పాదకతలో. ఎందుకంటే వారి జీవితం అల్లాహ్ చుట్టూ తిరిగేది. ఈరోజు మన జీవితాలు స్క్రీన్ చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే బరఖా తగ్గిపోయింది. ఒక వ్యక్తిని ఊహించండి, అతను చాలా సోమరిగా ఉండేవాడు. ఫజ్ర్ మిస్, పనులు ఆలస్యం, జీవితంలో లక్ష్యం లేదు. అతను ఎప్పుడూ ఇలా అనుకునేవాడు, నేను ఎప్పటికీ మారలేను. కాని ఒకరోజు అతను నిజంగా అల్లాహ్ వైపు తిరిగాడు, చిన్న మార్పులతో ప్రారంభించాడు. ప్రతిరోజూ ఫజ్ర్ కోసం లేవడం, రోజుకు కొద్దిగా ఖుర్ఆన్, అనవసర వీడియోలు తగ్గించడం, వ్యాయామం, మంచి స్నేహితులు, రాత్రి త్వరగా నిద్ర, తహజ్జుద్ కోసం అప్పుడప్పుడు లేవడం. నెలలు గడిచాయి. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతను క్రమశిక్షణగల వ్యక్తి, నమాజ్ సమయానికి, మనసులో ప్రశాంతత, జీవితంలో లక్ష్యం, ఇమాన్లో బలం. ఎందుకంటే అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు, మార్పు ఒక్కరోజులో రాదు, కాని ప్రతిరోజూ చిన్న ప్రయత్నాలతో వస్తుంది. సోదరులారా, ఇంకా ఎంతకాలం సోమరితనానికి బానిసలుగా ఉంటాం? ఇంకా ఎంతకాలం మన జీవితాన్ని వృధా చేస్తాం? ఇప్పుడు లేవండి, ఇప్పుడు మారండి. ఎందుకంటే మీ జీవితానికి విలువ ఉంది. అల్లాహ్ మిమ్మల్ని గొప్ప లక్ష్యంతో సృష్టించాడు. కాబట్టి ఈ రోజునుంచే నిర్ణయం తీసుకోండి. నమాజ్ను సమయానికి కాపాడండి, ఫజ్ర్ కోసం లేవండి, అనవసర విషయాలను తగ్గించండి, సమయాన్ని విలువైనదిగా మార్చుకోండి, ఖుర్ఆన్తో కనెక్షన్ పెంచుకోండి, శరీరాన్ని బలంగా ఉంచండి, దిక్రును అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ అల్లాహ్ వద్ద బలం అడగండి. మరియు గుర్తుంచుకోండి, సోమరితనాన్ని జయించిన మనిషి తన నఫ్సును జయించటం ప్రారంభించాడు. చివరిగా మనమందరం కలిసి దువా చేద్దాం. యా అల్లాహ్, మమ్మల్ని సోమరితనం నుండి రక్షించు, మాకు బలం ఇవ్వు, క్రమశిక్షణ ఇవ్వు, మా సమయాల్లో బరఖా ప్రసాదించు, మమ్మల్ని నమాజ్కు కట్టుబడి ఉండేవారిగా మార్చు, మా హృదయాలను ఖుర్ఆన్తో జీవింపజేయు, మాకు ఉపయోగకరమైన జీవితం ప్రసాదించు, మా ఇమాన్ను బలపరచు, మంచి అమల్లో నిరంతరత ఇవ్వు, మా జీవితాన్ని నీ విధేయతలో ముగించే తౌఫీక్ ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.